హలో స్టూడెంట్స్, ఆల్ గుడ్. సో కంగ్రాచులేషన్స్, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 క్లియర్ చేసిన వాళ్ళందరికీ. ఎవరిదైతే క్లియర్ కాలేదో నెక్స్ట్ ఎగ్జామ్ గురించి కాన్సన్ట్రేట్ చేయండి, మీరు టైం వేస్ట్ చేయకండి, దీని గురించి ఆలోచించండి, సరేనా? సో ఫస్ట్ పాయింట్, ఇప్పుడు మెయిన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, స్ట్రాటజీ ఏంటి సార్ అని అడిగి పొద్దు నుంచి కాల్స్ వస్తున్నాయి, అందరికీ చెప్తున్నాను. సో ఐ థాట్ లెట్స్ మేక్ ఏ వీడియో, మిగతా మన యూపీఎస్సీ స్టూడెంట్స్ పనికి వస్తుందని చెప్పేసి. ఎవరైతే టీఎస్పీఎస్సీకి ఎక్స్క్లూజివ్ రాస్తారో వాళ్ళు కూడా చూసుకోండి, సరేనా? సరే, చాలా మంది ఓన్లీ క్లాస్ స్టూడెంట్ అంటున్నారు, చాలా మంది ఓన్లీ టెస్ట్ సిరీస్ చేస్తా అంటున్నారు, చాలా మంది రివర్స్ ఇంజనీరింగ్ చేస్తా అంటున్నారు క్వశ్చన్స్ చూసుకొని. ఆల్ ఆఫ్ దిస్ చేయాలంటే మీకు ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ పీవైక్యూస్ ఉండాలి. అప్పుడు దాని బేస్ మీద మనం అన్ని చేయగలుగుతాం. పీవైక్యూస్ లేవు కాబట్టి వీ నీడ్ ఏ ఫుల్ ప్రూఫ్ ప్లాన్. సో ఏంటి, మీకు ఒకసారి సిలబస్ కూడా పైన చెప్తాను, సో దట్ దాని ప్రకారం స్ట్రాటజీ ఇస్తాను, ఓకేనా? సో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే సిలబస్ పేపర్ మెయిన్స్ మొత్తం జిరాక్స్ తీసుకోండి, పెద్దగా తీసుకొని మీ దగ్గర పెట్టేసుకోండి, పెద్దగా తీసేసుకొని అతక పెట్టేసుకోండి రూమ్లో, లేకపోతే మీ దగ్గర పెట్టుకోండి. సెకండ్ పాయింట్, సిలబస్ మొత్తం ఒకసారి చదివి అనలైజ్ చేయండి ఏమేమి ఉందా అని చెప్పేసి. సో ఇప్పుడు మనం సిలబస్ పేపర్ మీరు ఒకసారి చదివినాక మీకు అర్థమయ్యేది ఏంటంటే దీన్ని మనం 5 పార్ట్స్లో కేటగిరీస్లో డివైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే ఇండియా యూపీఎస్సీది సిలబస్. ఇండియా టోటల్ హోల్ ఇండియా సిలబస్ ఉంటుంది, ఎకనామిక్, జియోగ్రఫీ, పాలిటీ, ఇవన్నీ ఇండియా వైజ్లో ఉంటుంది. సెకండ్ వచ్చేసి తెలంగాణ రీజనల్. తెలంగాణ దానిలో మీకు ఏముంటుంది, తెలంగాణ మనకు ఎకనామీ, తెలంగాణ జియోగ్రఫీ, తెలంగాణ మూవ్మెంట్, హిస్టరీ, ఇవన్నీ ఉంటాయి, ఓకేనా? థర్డ్ వచ్చేసి ఎస్ఎన్టీ, ఇంకా ఎన్విరాన్మెంటల్ ఎకాలజీ, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది మధ్యన మాకు. ఫోర్త్ వచ్చేసి ఎస్ఏ కూడా చాలా ఇంపార్టెంట్, ఎస్ఏ కూడా గుర్తుపెట్టుకోండి, ఇవి స్కోరింగ్ పేపర్స్ మీకు చెప్తాను. లాస్ట్ వచ్చేసి డేటా ఇంటర్ప్రిటేషన్. ఇవి 5 ఏంటి, యూపీఎస్సీది మనకు ఇండియా, తెలంగాణ రీజనల్, దాని తర్వాత ఎస్ఏ, ఎస్ఎన్టీ, ఎన్విరాన్మెంట్, డేటా ఇంటర్ప్రిటేషన్, 5 అయిపోయినా. ఇవి గుర్తుపెట్టుకోండి, ఈ 5 మీద మీరు వర్క్ చేయాలి. సింప్లిఫై చేసుకుందాం, ఎంత సింప్లిఫై చేసుకుంటే అంత క్లారిటీ పెరుగుతుంది. ఎవరికైతే అస్సలు క్లారిటీ లేదో వాళ్ళకి చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పే స్ట్రాటజీ బిగినర్స్ ఫస్ట్ నేను అడ్వాన్స్ వాళ్ళకి చెప్తాను. ఆల్రెడీ ఎవరైతే టీఎస్పీఎస్సీ ఫుల్ ఫ్లెడ్జ్ చదివి టెస్ట్ సిరీస్ రాసేసి మెయిన్స్ అన్ని రాసేసి సిలబస్ అంతా ఫినిష్ చేసుకుని నోట్స్ రాసుకున్నారో, గో అండ్ డూ టెస్ట్ సిరీస్ అండ్ డూ రివిజన్ ఫ్రమ్ యువర్ నోట్స్. ఇదంతా మీరు నెక్స్ట్ వినాల్సిన అవసరం లేదు, ఓకేనా? ఏమైనా పాయింట్స్ మీకు పనికొస్తే పనికి రావచ్చేమో వింటే వినండి. కాకపోతే మీరు కొత్తగా చేయాల్సింది ఏం లేదు, రివిజన్ చేసుకొని నోట్స్ రాసుకున్న వాళ్ళు, సిలబస్ మొత్తం అయిపోయి ఇంతకుముందు టెస్ట్ సిరీస్ రాసిన వాళ్ళు మెయిన్స్కి రివిజన్ చేయండి, టెస్ట్ సిరీస్ రాయండి, వేరే ఏం ముట్టుకోకండి, లైట్ చేసుకోండి, సరిపోద్ది. ఎవరైతే అసలు ఇప్పుడు టచ్ చేయలేదో, అంటే మళ్ళీ ఫ్రమ్ స్క్రాచ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇప్పుడు నెక్స్ట్ నేను చెప్పబోయేది. ఫస్ట్ యూపీఎస్సీ ఇండియా పార్ట్, దానికి ఏం చేయాలి, యూపీఎస్సీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో లేకపోతే కాని వాళ్ళు అయినా కానీ అని యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ పీవైక్యూస్ చూసుకోండి, మోడల్ ఆన్సర్స్ చూసుకోండి, టాపర్స్ పేపర్స్ చూసుకోండి, ఆన్సర్ స్ట్రక్చరింగ్ చూసుకోండి. మీకు ఇవన్నిటికీ 2 లాస్ట్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట మీరు చేయాల్సింది, ఇంపార్టెంట్. ఇప్పుడు మన చేతిలో ఉన్నాయి 2 పాయింట్స్. లాస్ట్కి ఇదంతా విన్నాక మీకు కంక్లూజన్ వస్తుంది, 2 పాయింట్స్ అయితే మనం చేయాలి తప్పదని చెప్పి. అది నేను లాస్ట్ చెప్తాను, బట్ ఇవన్నీ విన్నాక చెప్తాను, మీకు అర్థమవుతుంది బాగా. పీవైక్యూస్, మోడల్ ఆన్సర్స్, టాపర్స్ క్వశ్చన్స్, వాళ్ళ ఆన్సర్స్ వాళ్ళు ఎలా రాశారని చెప్పి వాళ్ళ దగ్గర స్ట్రక్చర్ తీసుకోవాలి, ఆన్సర్ యొక్క స్ట్రక్చర్ తీసుకోవాలి, సరేనా? ఆన్సర్స్ యొక్క స్ట్రక్చర్ తీసుకొని స్టాండర్డ్ టెస్ట్ సిరీస్ ఏవైతే యూపీఎస్సీ ఉన్నాయో అవి మీరు అటెండ్ చేయడానికి ట్రై చేయండి, కుదిరితే టైం ఉంటే. లేదంటే సిలబస్ కంప్లీట్ కానీ వాళ్ళకి ఏం చేయాలి నెక్స్ట్ చెప్తాను, ఇదంతా అయిపోయిన వాళ్ళు. దాని తర్వాత ఇదైతే యూపీఎస్సీ సిలబస్, అది ఆల్రెడీ చదివిన వాళ్ళకి చెప్తున్నాం. యూపీఎస్సీ మినిమం చదివిన వాళ్ళం అసలు ఏం చదవడం వాళ్ళంటే ఇంకా చదవడం స్టార్ట్ చేయండి, టైం తక్కువ ఉంది. యూపీఎస్సీ సిలబస్ అసలు అవ్వలేదు, ఇండియా సిలబస్ అవ్వలేదు అంటే కష్టం. సో ఇండియా సిలబస్ ఒకసారి అది అలా స్టాండర్డ్ క్వశ్చన్స్ కొని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి యూపీఎస్సీ చూసుకొని, దాని తర్వాత టాపర్స్ మోడల్ ఆన్సర్స్ చూసుకొని టెస్ట్ సిరీస్ మన టీఎస్పీఎస్సీ టెస్ట్ సిరీస్ ఏదైతే మనకు యూపీఎస్సీ ఉంటుందో యూపీఎస్సీ స్టాండర్డ్లో ప్రిపేర్ కండి. యూపీఎస్సీ సిలబస్ పార్ట్ 1 మాత్రం ఒకటి, పార్ట్ 2 రీజనల్కి వచ్చేసరికి ఏంటి, ఇప్పుడు రీజనల్లో ఎవరైతే నోట్స్ తీసుకోలేదో చదవలేదో వాళ్ళకి చెప్తున్నాను, ఫ్రమ్ స్క్రాచ్ అనేది చేసుకోవచ్చు మీరు. సిలబస్ పేపర్లో టాపిక్ టు టాపిక్ వైజ్ ప్రతి ఒక్కటి మొత్తం క్లాసులు వినకండి, ఏవి క్లాసులు వినాలో కూడా చెప్తా, అన్ని వినాల్సిన అవసరం లేదు. ఇండియా సిలబస్ అయిందంటే మాత్రం మిగతా మీరు డైరెక్ట్ బుక్స్ నుంచి అయినా ఏదైనా లెక్చర్స్ నుంచి అయినా చూసుకొని చేసుకోవచ్చు. బుక్స్ నుంచి డైరెక్ట్ చదివి ప్రతి టాపిక్కి క్వశ్చన్ ఫార్మాట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ మూవ్మెంట్ ఉంది, ఓవరాల్ ఫస్ట్ మీరు ఎట్లా క్వశ్చన్ ఫార్మాట్ చేస్తారు, వాట్ ఈస్ తెలంగాణ మూవ్మెంట్, బేసిక్ చెప్తున్నా, అంటే ఊరికే చెప్తున్నా, అంటే మీకు చిన్న పిల్లలు కూడా చేసుకునేటట్టు. వాట్ ఈస్ తెలంగాణ మూవ్మెంట్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ తెలంగాణ మూవ్మెంట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్, అండ్ వాట్ ఆర్ ద స్ట్రగుల్స్ ఫేస్ ఇన్ ద తెలంగాణ మూవ్మెంట్, క్రిటికల్లీ ఎగ్జామిన్. ఇలా ఇచ్చినాం, క్వశ్చన్ ఇచ్చినాం. సో ఒక్కొక్క పాయింట్కి ఒక్కొక్కటి రాయాలన్నమాట. తెలంగాణ మూవ్మెంట్ అంటే ఏంటి, దాని స్ట్రగుల్స్ ఏంటి, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఎంత రోల్ ప్లే చేస్తుంది, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఇదంతా మీరు క్వశ్చన్ అయిన ఫార్మాట్ ఆన్సర్లో ఇంట్రొడక్షన్, కంక్లూజన్, బాడీ మధ్యలో రాసుకొని వెళ్ళాలి ప్రతి టాపిక్కి. ఎందుకు చెప్తున్నాను, చాలా మంది అంటారు మన టెస్ట్ సిరీస్లో వస్తాయి కదా, అది చూసుకుంటే సరిపోదు. ఎందుకంటే ప్రీవియస్ లేవు కదా, మన సొంతంగా ఇక్కడ క్రియేట్ చేసుకోవాల్సిందే.
ఎవరేం చెప్పినా కూడా నో వన్ నోస్ హౌ క్వశ్చన్ పేపర్ ఇస్ గోయింగ్ టు బీ. ఓకేనా? సో మనకున్న తెలివిలో మనం మ్యాక్సిమం చేసుకోవాల్సింది అంటే మనం అలవాటు చేసుకోవడం ఆన్సర్ రాయడం. సో అగైన్ కమింగ్ టు ద 2 పాయింట్స్ ఏంటంటే మీ దగ్గర ఇప్పుడు కావాల్సింది అంటే మీకు డేటా ఉండాలి, సెకండ్ ఆన్సర్ రాయడం తెలియాలి. డేటా ఉందా, ఆన్సర్ రాస్తున్నామా, ఈ రెండే ఇంపార్టెంట్ కదా. సో డేటా గురించి ఇప్పుడు చెప్తున్నాం. ఇలా మీరు డేటా ఎలా కలెక్ట్ చేసుకుంటారు, మొత్తం నోట్స్ రాసుకుంటే పోకండి, క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్లో డేటా రాసుకోండి. అంటే ఒక క్వశ్చన్ ఫుల్ఫిల్ అయ్యేటట్టు ప్రతి టాపిక్ ఉండాలన్నమాట మీ దగ్గర. ఓకేనా? అలా మీకు రివిజన్ కూడా ఈజీ అయితే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ లాగా ఉంటుంది, ప్లస్ ఒక స్ట్రక్చర్ కూడా ఫామ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. మల్టీ డైమెన్షనల్ మీకు పనికి వస్తుంది అనమాట ఈ మెథడ్. నెక్స్ట్ వచ్చేసి సార్ మరి డేటా ఓకే, డేటా ఎక్కడ తీసుకోవాలంటే ఇంట్రడక్షన్ కంక్లూజన్ ఎట్లా ఇవ్వాలి, బాగుంటుంది. ఒకటి చెప్తా, ఇది చాలా ఇంపార్టెంట్. సోషియో ఎకనామిక్ సర్వే ఆఫ్ తెలంగాణ. ఈవెన్ నీతి ఆయోగ్ పీపుల్ లాట్ ఆఫ్ పెద్ద పెద్ద వాళ్ళు ఇండియా మొత్తంలో సెంట్రల్ వాళ్ళు కూడా పొగిడారు మన సోషియో ఎకనామిక్ సర్వేని. చాలా డీటెయిల్గా నీట్గా చిన్న పిల్లలు చెప్పినట్టు ఉంది సోషియో ఎకనామిక్ సర్వే. టోటల్గా ఏ ఆన్సర్ రాసినా కూడా ఇంట్రడక్షన్ కంక్లూజన్ మీకు సోషియో ఎకనామిక్ సర్వే నుంచి దొరికేస్తుంది. ఓకేనా? ఇంట్రడక్షన్ కంక్లూజన్, ఎందుకంటే ఇంట్రడక్షన్ కంక్లూజన్ పాజిటివ్ ఉండాలి. మీరు క్వశ్చన్ లోపల క్రిటిసైజ్ చేయమన్నా, కాన్స్ అన్నా అవన్నీ మనకు బాడీలో రాస్తాం మనం. సో ఇది ఎందుకు వాడమంటున్నానంటే మన సోషియో ఎకనామిక్ సర్వే ఏదైతే ఉందో తెలంగాణ, ఇది లాస్ట్ బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు ఇచ్చాను. దీనిలో మొత్తం ప్రో గవర్నమెంట్ ఉందన్నమాట. ఇట్స్ నాట్ గోయింగ్ టు క్రిటిసైజ్ గవర్నమెంట్ ఇన్ దిస్ డాక్యుమెంట్. సో మీకు ఎక్కడైనా ప్రో గవర్నమెంట్ ఏ డేటా కావాలన్నా కూడా సోషియో ఎకనామిక్ సర్వే దొరుకుతుంది, మీకు ఆన్లైన్లో ఫ్రీగా దొరుకుతుంది, చూసుకోండి. సో ఇంట్రొడక్షన్ కంక్లూజన్ చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి, దాని నుంచి డైరెక్ట్ కాపీ కొట్టేయచ్చు. ఓకేనా? సోషియో ఎకనామిక్ సర్వే ఆఫ్ తెలంగాణ, ఇది ఒకటి చూసుకోండి. ఇప్పుడు ప్రోస్ ఇక్కడ నుంచి దొరికిన మనకు కాన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ మొత్తం సర్వీస్ సెక్టర్ని చాలా ఎక్కువ డిపెండ్ అయి ఉంది, అర్బన్ ఏరియాస్ని చాలా ఎక్కువ డెవలప్ చేస్తున్నాం మనం అని చెప్పి ప్రోగా చెప్తారు అక్కడ, కరెక్టే. మరి దీని కాన్ ఏంటి, దీని లిమిటేషన్స్ ఏంటి? రూరల్ ఏరియాని నెగ్లెక్ట్ చేసినాము, రూరల్ ఎంప్లాయ్మెంట్ని నెగ్లెక్ట్ చేసినాము, రూరల్ డెవలప్మెంట్ని నెగ్లెక్ట్ చేసినాము, ఇలాంటివి యూనో డెవలప్మెంట్ సైడ్ ఉంది కానీ వెల్ఫేర్ కొంచెం నెగ్లెక్ట్ చేసినాము. ఇట్లాంటివి పాయింట్స్ రాసుకొని ఎక్కడెక్కడ పోయినా మీరు చాలా డిఫరెంట్ ఆర్టికల్స్లో అయినా, మోడల్ ఆన్సర్స్లో అయినా, ఇన్స్టిట్యూట్స్ వల్ల దానిలో దొరుకుతాయి. పాయింట్స్ సపరేట్ రాసుకొని పెట్టుకోండి. ఓకేనా? సోషియో ఎకనామిక్లో ఎక్కడ మీకు ప్రో దొరికినామో దాని కాన్ ఒకటి రాసుకొని పెట్టుకోండి, అదొక నోట్స్లో ఉండాలి మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో. అగైన్ దిస్ ఇస్ డన్. తెలంగాణ మూమెంట్ ఏం చేస్తుంది? ఇంకా ఇది ఒకటి మెలిగింది కదా. జిఎస్ పేపర్ మామూలుగా అయితే ఇప్పుడు మీకు జియోగ్రఫీ ఎట్లా సార్ అంటారు, మీకు డైరెక్ట్ తెలంగాణ తీసుకోండి. అంటే మీరు అది పైన చదివారంటే ఇండియా జియోగ్రఫీ ఆల్రెడీ, అంటే తెలంగాణ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. తెలంగాణలో ఏ మట్టి ఉన్నది, వర్షాలు ఎట్లా పడతాయి, ల్యాండ్ ఫామ్స్ ఏ ఉన్నాయి, ఏ పంటలు పండుతాయి, ఇవే ఉంటాయి. అది ఓకేనా? సో తెలంగాణ స్పెసిఫిక్గా చదువుతాం, దాని డేటా తెలుసుకుంటే సరిపోతే, అది కూడా క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్లో చేసుకుంటే మీకు ఎక్కువ గుర్తుంటుంది. బాగా మీరే క్రియేట్ చేసుకుంటే బాగా గుర్తుంటుంది. పక్క వాళ్ళు వచ్చి చూసుకొని చదువుతా ఉంటే గుర్తుండదు. మీరు రీసెర్చ్ చేసి చేసుకోండి, టైం సరిపోద్ది. డోంట్ వరీ, సరిపోద్దా సార్ ఇంత చెప్తాను, సరిపోద్ది. దిస్ ఇస్ ద బెస్ట్ స్ట్రాటజీ. అంటే మీరు ఎక్కడ షార్ట్ కట్లు తీసుకోవట్లేదు, తప్పదు. మరి జాబ్ కావాలని వద్దా? సరే, తెలంగాణ మూమెంట్ ఏం చేస్తాం? తెలంగాణ మూమెంట్ సొంతంగా చదవడం, ఇప్పుడు చదవని వాళ్ళు, క్లాసులు ఇవ్వడం వాళ్ళు, గో ఫర్ ద క్లాసెస్. మంచి ఫ్యాకల్టీ పట్టుకొని మంచి క్లాసులకు వెళ్ళండి. చూడండి చాలా మంది ఉన్నారు బయట, మంచి ఫ్యాకల్టీ క్లాసెస్ వినండి. సో దట్ ఏమైందంటే తెలంగాణకు ఒక ఎమోషన్ ఉంటుంది అన్నమాట, తెలంగాణ మూమెంట్కి. ఆ ఎమోషన్ మీరు క్యాప్చర్ చేయగలగాల. సో దట్ క్వశ్చన్ అడిగినప్పుడు దాన్ని ఏ పర్స్పెక్టివ్లో అడుగుతున్నా మీకు అర్థమైంది. ఆ ఎమోషన్ మీకు ఒక ఫ్యాకల్టీ అది చెప్పిన వాళ్ళు, అలవాటు పడ్డ వాళ్ళు చెప్పినప్పుడే బాగా తొందరగా అర్థమైంది. సో తెలంగాణ మూమెంట్ కూడా క్లాసెస్ సజెస్ట్ చేస్తాను. గో ఫర్ క్లాస్, సమ్ క్లాస్, ఎనీ క్లాసెస్. మంచి ఇన్స్టిట్యూట్, కొంచెం స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్. ఎక్కడ పడితే అక్కడ కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి, స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి. ఓకేనా? మంచి స్టాండర్డ్ దానిలో తీసుకోండి. తెలంగాణ మూమెంట్ విల్ బి కవర్డ్. సరిపోయింది కదా. ఇక ఇది అయిపోయింది. ఎస్ఏ ఏం చేస్తాం? ఎస్ఏ గుర్తుపెట్టుకోండి, యూపీఎస్సీ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ చెప్తున్నాను. మనకు యూపీఎస్సీలో ఫిలాసఫికల్ ఎస్సేస్ ఎక్కువ ఉంటాయి, అలవాటు పడి ఉంటారు కూడా మీరు ఒకవేళ ప్రాక్టీస్ చేస్తుంటారు. టీఎస్పీఎస్సీ మెయిన్స్లో మనకు ఫిలాసఫికల్ ఎస్సేస్ ఉండవు, దానికి ప్రిపేర్ టైం వేస్ట్ చేసుకోకండి. అంటే చూసుకోండి, చాలా మంది ప్రిపేర్ అవ్వకుండా పోతారు. ప్రిపేర్ టైం వేస్ట్ చేసుకోకండి. అవర్ టీఎస్పీఎస్సీ ఎస్సేస్ మనకి ఎలా ఉంటాయి అంటే గవర్నమెంట్ మీద, గవర్నెన్స్ మీద, సొసైటీ మీద, సోషల్ ప్రాబ్లమ్స్ మీద, ఇట్లాంటి వాటి మీద మీకు ఎస్సేలు వస్తాయి. సో కాన్సన్ట్రేట్ ఆన్ దట్. అండ్ ఇది కూడా మీకు ఎలా ఉంటుందంటే ఇట్ విల్ బి మోస్ట్లీ ఎవాల్యుయేటెడ్ బై మన ఉస్మానియా వాళ్ళు, వీళ్ళకి అక్కడ ఎవరైతే ప్రొఫెసర్స్ ఉంటారో అట్లాంటి వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు. సెటప్ కూడా వాళ్ళే చేస్తారు. సో వాళ్ళ అకాడమిక్గా కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు. మరి యూపీఎస్సీ ఫార్మాట్కి వెళ్ళొద్దు, చూసుకోండి యూపీఎస్సీ ఫార్మాట్. క్వశ్చన్స్ ఒక మోడల్ ఆన్సర్ చూడండి, స్ట్రక్చర్ తెలుస్తుంది. కానీ డేటా మాత్రం మనకు అకాడమిక్ ఎక్కువ వేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఎస్ఏ ప్రాక్టీస్ చేయండి, దొరుకుతాయి బాగానే, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ ఇది మనకి ఎస్ఏ గురించి. లాస్ట్ మిగిలింది ఏంటి? డేటా ఇంటర్ప్రిటేషన్. దీన్ని ఏం చేద్దాం సార్? ఏం చేయొద్దు. డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా మంచిదే, ఈజీనే అవుతుంది. కాకపోతే దీనికి మీరు సొంతంగా ప్రిపేర్ అవుతుంది కానీ టైం వేస్ట్. టేక్ సమ్ గుడ్ ఇన్స్టిట్యూట్, మంచి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అక్కడ క్లాసులు తీసుకొని సరిపోతుంది. తెలంగాణ మూమెంట్ ఇంకా డేటా ఇంటర్ప్రిటేషన్ క్లాసులు తీసుకోండి. ఓకేనా?
ఇప్పుడు ఇంకోటి ఏం చెప్తున్నా, టైం మిలుగుద్ది, టైం చాలా ఎక్కువ ఉంది కదా సార్, ఎట్లా సార్ ఏం ప్రైవేటైజ్ చేసుకోవాలి, ఏం చేస్తాం మనం మార్కం. యూపీఎస్సీ స్టూడెంట్స్కి చెప్తున్నాను, ఇఫ్ యూఆర్ యూపీఎస్సీ స్టూడెంట్ హూ క్లియర్డ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్, మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన టాపిక్స్ ఏంటంటే మన ఇండియా టాపిక్స్, సైన్స్ అండ్ టెక్ కాదు, ఇవన్నీ చేయాలి కరెక్టే, కాకపోతే ఇండియా టాపిక్ మీద మెరుగుద్దాం అంటే దానికి వచ్చు కదా అని ఎక్కువ అవుతాం, అట్లా కాదు. ఎవరు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 క్లియర్ చేస్తారు ఈసారి ర్యాంకులు తెచ్చుకొని డిప్యూటీ కలెక్టర్లు వీళ్ళందరూ ఎవరైతారంటే 3 టాపిక్స్ 3 పేపర్స్ మీద రూల్ చేసేవాళ్ళు. ఆ 3 పేపర్స్ ఏంటి? తెలంగాణ మూమెంట్ ఫస్ట్, దీనిలో ఎక్కువ తెచ్చుకునే వాళ్ళు. నెక్స్ట్ ఎస్ఏ, దీనిలో ఎక్కువ తెచ్చుకునే వాళ్ళు. దాని తర్వాత సైన్స్ అండ్ టెక్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఇవి ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్, డేటా. ఈ టాపిక్స్ మీద మీరు పట్టు సాధించిన వాళ్ళు ఇద్దరు కొట్టేస్తారు. కొట్టి యూపీఎస్సీ దాన్ని నాకు తెలుసు కదా నా అభ్యర్థిస్తున్న వెళ్తే ఇప్పుడు ఫిలిమ్స్ క్లియర్ అయినట్టయితే మాత్రం మెయిన్స్ క్లియర్ అవ్వదు. అర్థమైందా? సో తెలంగాణ మూమెంట్, ఎస్ఏ, డేటా ఇంటర్ప్రిటేషన్, సైన్స్ అండ్ టెక్, ఇవి బాగా కాన్సన్ట్రేట్ చేయండి. ఇవి మామూలుగా మనం యూపీఎస్సీలో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయము. ఆ టాపిక్ కూడా దీనిలో చాలా వరకు టాపిక్స్ యూపీఎస్సీలో లేవు మనకి ఇలాంటివి. సో దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే యూపీఎస్సీ స్టూడెంట్స్ అందరూ ఎవరైతే మనకు మిగతా ఆన్సర్స్ రాస్తారో, జియోగ్రఫీ అయినా, ఎకనామీ అయినా, పాలిటీ అయినా, ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ హ్యావ్ ద సేమ్ స్టాండర్డ్, సేమ్ నోట్స్, సేమ్ క్లాస్ కాబట్టి కంటెంట్ కూడా సేమ్ వస్తుంది, ఆల్మోస్ట్ సేమ్ రాస్తారు. వీటి మీద మీకు ఎడ్జ్ అనమాట. దీని మీద కాన్సన్ట్రేట్ చేసుకోండి. క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో చేసుకోండి. టెస్ట్ సిరీస్ మీరు పంచే టెస్ట్ సిరీస్ కూడా తీసుకోవాలి. తీసుకుంటే సైడ్ అది చేసుకుంటే దానిలో నుంచి కూడా ఇన్స్పిరేషన్ తీసుకుంటూ మీ నోట్స్ తయారు చేసుకోండి. మీ నోట్స్ మిమ్మల్ని కాపాడుతుంది. 2 వీక్స్ ముందు మీకు మొత్తం సిలబస్ అయిపోయి నోట్స్ మొత్తం మీ దగ్గర ఉండాలి. రివిజన్ చేసుకొని 2 వీక్స్ మొత్తం నాన్ స్టాప్ టెస్టులు రాయండి. లాస్ట్ డే రిలాక్స్ అవ్వండి, నెక్స్ట్ డేలో ఎగ్జామ్ రాసి స్టార్ట్ చేయండి, చంపేయండి. అంటే దిస్ ఇస్ ద ఓవరాల్ ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఉంటుందేమో. నేను పైన బ్రీఫ్గా మీకు ఒక అండర్స్టాండింగ్ ఇవ్వాలి అని చెప్పిస్తున్నాను. మనం టోటల్లీ డీల్ విత్ ఓన్లీ యూపీఎస్సీ. ఇది మన చాలా మంది స్టూడెంట్స్ మన వాళ్ళు క్లియర్ చేస్తారు కాబట్టి, వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాం. ఓకేనా? టేక్ అడ్వాంటేజ్. ఆపర్చునిటీ వచ్చినప్పుడు కుమ్మేయాలి, చంపేయాలి. ఓకేనా? ఆపర్చునిటీ వచ్చినప్పుడు భయపడవద్దు, ఏం చేయాలి అర్థం కావద్దు. ఆపర్చునిటీ రాకుంటే ఏం చేశారు అని, వచ్చినప్పుడు వాడుకోవాలి కదా. సో వాడుకోండి మంచిగా, సరేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే పుట్ ఇన్ ద కామెంట్. ఇఫ్ వీఆర్ ఏబుల్ టు హెల్ప్, వి విల్ డూ ఇట్. యా, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, ఆల్ ది బెస్ట్.